Hey guys, welcome back to my channel. Hey guys, welcome back to my channel. ఈ రోజు డే 4 బతుకమ్మ కదా. డే 4 బతుకమ్మ నాన్న బియ్యం బతుకమ్మ అనమాట. సో డే 4 రోజు కూడా మా విలేజ్కి వచ్చేసాం అనమాట. నిన్న బెంగాల్లో సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఈ రోజు అయితే ఇంకా మా విలేజ్కి అయితే వచ్చేసినాం కాబట్టి ఇంకా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయింది కాబట్టి సో బతుకమ్మ పేరవడానికి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ అయితే తెచ్చుకున్నాం. ఇంకా కొన్నిటికి మమ్మీ కూడా హెల్ప్ చేసింది. సో బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. నువ్వు అటెండ్ పోతున్నావు ఇట్లా ఆద్య నేను ఇద్దరం కలిసి బతుకమ్మ వేస్తున్నాం. ఆద్య ఆల్రెడీ వేసింది. నేను ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ తో పాటు వేసేస్తాను. పువ్వులు ఇచ్చిన వాటితో కూడా వేస్తాం. ఇట్లీ లేదు ఉంది. సరే లేట్ చేయకుండా బతుకమ్మ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ముచ్చట్లు ఇట్లా ఇట్లా పెట్టి పెట్టేసాయి. సో ఇంత పెద్ద మందార ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేం చేస్తున్నా అంటే ఇట్లా అట్లా ఒక్కొక్కటి పెడితే బాగుండదు. మరి ఎట్లా ఇట్లా ఇట్లా కాదు, ఇది ఉందా దీన్ని ఇట్లా తీసుకో. నేను ఇట్లే పెట్టినా. ఇది ఉందా, ఇది కింద తీసే. ఎక్కడ తెచ్చినవి ఫ్లవర్స్? గ్రామ పంచాయతీ. అవునా? ఇంకో ఇది ఉందా, ఇందులో ఎన్ని వచ్చినాయి? మొత్తం 5. సీమలు ఉన్నాయా? ఐస్ క్రీమ్ దాన్ని 3 ఒక దాంట్లో 2 ఒక దాంట్లో పెట్టు. అట్లయితేనే బాగుంటుంది. చూడు ఇట్లా పెట్టేస్తున్నాయి. బాగుంది. బాలే పెట్టేయడం. బొడ్డమ్మ పెట్టేసి, బొడ్డమ్మ కాదు అది గౌరమ్మ. ఏదైనా అనొచ్చు, ఏమో మనకు గౌరమ్మ. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, ఇది నాన్న బియ్యము బతుకమ్మ అన్నమాట. డే 4 రోజు ఇలా పే చేసా. అన్ని మందార పూలు. ఇప్పుడు నేను ఆద్య ప్రసాదం చేయబోతున్నాం. కలిసి అరే అక్కడ స్టవ్ వెలగాలంటే బుడ్డి దగ్గర ఆన్ చేయాలి. యు నో దట్? యు కెన్ ఆన్. ఫస్ట్ కూర వండాలంటే ఏం చేయాలి ఆద్యకి తెలుసు. ఆద్య ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఆద్యకే తెలుసు. ఏం చేయాలి చెప్పు. సో ఆద్యకే తెలుస్తా. ఆద్య ప్రిపేర్ చేస్తుంది. ఇది దింపాలి. దింపి ఇలా వెలిగియాలి. ఓకే. సో ఏం చేస్తున్నావు ఆద్య? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ బెల్లం ఉందా, దంచిన బెల్లం. సో చిన్న చిన్న అవసరం లే, ఆగు, అది కరగదు. దంచుతుంది బెల్లం ఈ అక్క. సో ఏం చేస్తావు? కరిగిస్తావు. బెల్లం కరిగిస్తున్నారు. వాటర్ వేయాలి. మెంటల్ మాడుతుంది. తెలుసు సో కలిపి అది కొన్ని వాటర్ పోయి హ్యాండ్స్ కడుక్కుంటా పోయి బయటకి కలుపు. అబ్బా ప్లీజ్. అబ్బా ఇట్లా కలపాలి. మొత్తం నేను చేసినాక అక్క వచ్చి కొంచెం బిల్డప్ ఇచ్చిపోయింది. బాయ్స్ అట బాయ్స్. ఇప్పుడు మనం నువ్వుల బెల్లం లడ్డు ఎత్తున్నా. ఇప్పుడు నువ్వులు వేయించేస్తున్నా అదే కోసం. మంచిగా ఇది ఇట్లా కొంచెం స్టీమ్. మన పాలకం అయితే రెడీ అయిపోయింది. నువ్వుల లడ్డుకి మా అక్క నువ్వులు వేయించుడు మాత్రం రెడీ. సో నువ్వులు మంచిగా చాలా రెడ్ కలర్ లో వేగితేనే బాగుంటది. అది కూడా లో ఫ్లేమ్ లో వేగితే బాగుంటది. ఇప్పుడు వేస్తున్న పని ముందు ఆలోచించాలి. ముందు ఆలోచన వస్తే మార్నింగ్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ 5 minutes ఉండగా చేస్తున్న పని. 5-10 minutes ఉంది. సో అయినా నాకు ఫస్ట్ టైం అర్థమైంది. నువ్వుల లడ్డు వేసుడు ఇంత ఈజీ. ఇగో అయితే ఏం చెప్తా, ఆనకం ఇట్లా చూడాలి.
సో రాలేదు. ఇట్లా అంటే ఇచ్చుకోవద్దు, ఇంకా రావాలి. అయితే వేగిపోలే గాయ్స్, వాటర్ తాగుతారా? మీ ఇంట్లో వాటర్ ఉన్నాయా? మా ఇంట్లో వాటర్ ఉన్నాయి. ఇట్లా ఎప్పుడు పంచులు వేయదు గాయ్స్. నేను ఎప్పుడు పంచులు వేస్తూనే ఉంటా. సో నువ్వులు అయితే మంచిగా వేగిపోయాయి. ఇంకా వేగకు ఇప్పుడు వేగొచ్చున్నాను. పాకం ఇప్పుడు వచ్చింది గాయస్, పాకం వచ్చింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. సో చూసినా ఇట్లా డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవ్వద్దు, గట్టిగా రావాలి అంతే. పాకం వచ్చిందంట. సో మిగిలితే ఇంట్లో తినడానికి వాడాలి గాయ్స్. నాకు తెలిసి మిగిలేదు గాయ్స్, ఇంత తొందర చేసుకోవాలని ఇప్పుడే తెలిసింది గాయ్స్. సో ఇది వేడి చల్లారితేనే వస్తాయి. మా 2 minutes చల్లారనివ్వాలి. నువ్వుల లడ్డు పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీ రావాలి అంటే చల్లారనివ్వాలి. ముద్దలు చేసినాక చల్లారాలి. నో చల్లారితే మంచిగా వస్తాయి. చల్లారినాక మంచిగా వస్తాయి. నా ఫేస్ పూర్తిగా ఎప్పుడైనా చూసి ఇలాగా మొత్తం మీ ఫేస్ ని చూస్తుంది. సో ఆగో, ఇట్లా వెయిట్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ కవర్ వేసుకుంటే రాదు. కవర్ కూడా దానికి అంటుకుంటే చల్లారాలి. ఇక చూడు, చల్లారిన అనుకో గట్టిగా అవుతుంది. చూసిన చల్లారితే అట్లా అవుతుంది. చల్లారకపోతే ఫస్ట్ వేడుకున్నప్పుడే ముద్దలు చేసుకోవాలి. వేడిగున్నప్పుడు నానమ్మ గట్టి చేస్తాయి. 5 minutes లో వచ్చాను, ఇప్పుడే తెలిసింది నువ్వుల లడ్డు. అయితే చేస్తూ చేసేది ఇప్పుడు ఏ బాక్స్ లో పెడతావు నువ్వు? నేను అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్ లో పెడతా. మా తమ్ముడు బటర్ స్కాచ్. నేను ఇంతనే చేసిన లడ్డు. ఓకే 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 ఇంత ఉంది. గీడికి వస్తే కావచ్చు, గీడు కూడా వస్తుందో రా. సో గాయ్స్, పెద్ద అయ్యాక గాయ్స్ అందరికి కావాలి. సో పెద్ద చేయి కాలుతుంది మధ్య చాలా బాయిరం పోతుంది. ఎటు పోతుంది? నన్ను బతుకమ్మ తీసుకపోవద్దా? నేను కూడా వస్తాయి కదా, నేను కూడా బతుకమ్మ దగ్గరికి. నాకు 2 బతుకమ్మ. 2 బతుకమ్మలు అయితే ఇట్లా చేసి పెట్టుకుందాం. తర్వాత ఎంత ఏం కాల్తలేదు కాలుతుంది గాయస్. షీ డోంట్ నో. వన్స్ కీప్ ఇన్ హ్యాండ్. No, everything. Keep your hand. Keep your hand inside this ball. 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 Ball అంట ball. మోర్ యాక్షన్ చెప్తుంది. కొంచెం ఆద్యతోని ఇంగ్లీష్ మాట్లాడాలని నాకు నీకన్నా బట్ల ఇంగ్లీష్ మంచిగా వచ్చు. తెలుసులే, నాకన్నా ఎక్కువనే వచ్చాను అని. ఎందుకంటే అక్క సి బ్యాచ్ కదా అక్క. ఏ బ్యాచ్ బి బ్యాచ్ అంటే ఏ బ్యాచ్ బి బ్యాచ్? ఏ బ్యాచ్ అంటే ఏషియన్ పీపుల్, బి బ్యాచ్ అంటే బట్లర్ ఇంగ్లీష్ పీపుల్, సి బ్యాచ్ అంటే క్లియర్ ఇంగ్లీష్ పీపుల్. మనం బట్లర్ ఇంగ్లీష్ పీపుల్, క్లియర్ ఇంగ్లీష్ అయితే కాదు. ఆఫ్ కోర్స్ క్లియర్ కాదు. సో ఇప్పుడు చూసారు చల్లారింది కాబట్టి మంచిగా వస్తుంది. చూడు గిలితే ఉందా లడ్డు అందరికి రావాలి. ఇచ్చుకున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. ఓకే ఓకే ఓకే. ఇచ్చుకుండి నమ్మ వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం. సో కాలుతుంది. ఇలా 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 ఈ లడ్డు నేనే చేసిన. ఇది కూడా ఆ బతుకమ్మ ఒక మ్యాజిక్. 1 + 1 = this. 2 మైలి ఫేస్ చేద్దాం. మనం చేసింది కొన్ని నువ్వులు
ABBBCCC. పర్ఫెక్ట్ వచ్చింది నువ్వుల ఇట్లుండా లడ్డు అంటే జరుగు తీయు ఈ కెమెరా మీద వేయాలా 9,000 ఫోన్ 90,000 ఫోన్ చెప్పాలా 90,000 ఫోన్ వేయాలి. ఒకళ్ళు చిన్నగత్తే ఒకటి పెద్దగత్తా లడ్డు. అయ్యో ఒక లడ్డు ఇట్లా నేను తినమని అప్పుడే చెప్పిన నీకు పెద్ద లడ్డు ఇస్తలే ఆద్య అదే వరస్ట్ చండాలం. బాగుంది గాయ సాగు నేను చేస్తా బాగుంది. సో బతుకమ్మ పేరవడం అయితే అయిపోయింది, మా ప్రసాదం గోల కూడా అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి బతుకమ్మని తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. వచ్చేసిన మాకు కూడా బాక్సెస్ వచ్చినాయి తీసుకొస్తుంది. సో అట్లా మెల్లిగా నడవాలి, చూసి నేర్చుకోండి. బతుకమ్మ పట్టుకొని వచ్చి అట్లా మెల్లిగా నడవాలి. అట్లా ఇంకో చేతిలో ప్రసాదం పట్టుక రావాలి. అట్లా ఊదికొచ్చి కూడా వెలిగించాలి. అంత వయ్యారంగా కూడా నడవాలి. పెట్టాలి అంత వయ్యారంగా పెట్టు. అది ఓపెన్ అయితే ఏంటి ఏదో బాల్స్ చేసింది ఆద్య, అదేంటి ఆద్య? ప్రసాదం. ఏంటది? ప్రసాదం. ఓహో చినుకులతో నవోదయం వస్తుందను ఆద్య ప్రతిదారి ఆద్య తీసేస్తుంది. తీసుకో ఆద్య. తీసా అనే పాట. సో వెళ్తున్నాం బతుకమ్మ నిమజ్జనం చేయడానికి ఆద్య. సో వెళ్తున్నాం నిమజ్జనానికి. హాయ్ చెప్పండి. హాయ్, నిమజ్జనానికి వెళ్తున్నాం. ఆంటీ బతుకమ్మ హాయ్ బాయ్. నువ్వు వస్తలే కదా వస్తా. సో నిమజ్జనంకి వెళ్తున్నాం. బాయ్. డూలేవి ఎక్కడున్నాయి? ఓకే ఓకే, అక్కడికి వెళ్ళినాక మీకు లడ్డూలు చూపిస్తా ఎంత బాగా వేసిందో ఆద్య. హాయ్ గాయ్స్. సో లైట్ కింద అయితే మంచిగా వస్తుంది. మొన్న చీకటి అయింది కానీ అలా కాలే. వెళ్తున్నాం. మా బతుకమ్మలు చేతిలో 2 ఉన్నాయి, నా చేతిలో ఒకటే, చిక్కి చేతిలో కూడా ఒకటే. ప్రసాదం డబ్బులు. ప్రసాదం ఇంపార్టెంట్ కదా. తిను మాత్రం ఎవరితో సంబంధం లేకుండా తనే ముందు ఉరుకుతూనే ఉంది. బాయ్ ఆద్య. సో ఇక్కడ ఒక బఫెలో, అరే మొన్న బఫెలో ఇవాళ కూడా ఉంది బఫెలో. సో క్యూటీ నడుచుకుంటూ వస్తుంది. చీకటి అయింది, బాగా చీకటి ఏం కాలేదు. ఇప్పుడు కొంచెం కనిపిస్తున్నాయి కదా వాటర్. బతుకమ్మ వేసేస్తుంది. ఏ గున్ని వేసేస్తుంది బతుకమ్మని. వేసేసినావా? ఓ ఇక్కడ పడ్డాయి చూద్దాం. సో పట్టుకోరు. సరే నాది వేయండి మీ ఇద్దరు. సో బతుకమ్మ వేసేసింది చూసినా, నువ్వు వేసే. సో ఓం నమః శివాయ. ఇప్పుడు ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు ప్రసాదం తినాలి. చూసారా బతుకమ్మలన్నీ ఇక్కడ వాటర్ వేసేసినాం. సో ఇప్పుడు మనం ఆద్య లడ్డూలు చూడాలన్నమాట. సో చూద్దాం ఆద్య ఇలా లడ్డూలు చేసిందని. చూపి. అబ్బా చూపిస్తారు, నవ్వుకోరు చూపి. వెళ్తుండు పేల్వంతి చూపి. చూపి. అయ్యో చూసారా చిట్టి చిట్టి లడ్డూలు. చూపి కనిపించలే. ఇది ఆఫ్ చేద్దాం వీడియో.
సో నవోదయం వస్తుంది అదే అదే ఇచ్చుకున్నామా లడ్డు సో ఆద్య వేసింది లడ్డు లడ్డు చైతన్యపు ఆద్య లడ్డు మా తమ్ముడికి ఇష్టమైన లడ్డు పుచ్చుకున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం చిక్కిగాడు తీసుకుంటారు 3-4 కావాలన్నారు అక్క నాకు ఒక్క లడ్డు కూడా ఇవ్వలే నాని బనానా నాకు బనానా ఇక బనానా తీసుకురా నాని బనానా ఇప్పుడు బతుకమ్మకు ప్రసాదం ఈ లడ్డు కూడా ఆద్యనే చేసింది విచిత్రం ఏంటంటే ఇవి కూడానా నా ఇంట్లో చేసిన ఇద్దరు పప్పి లడ్డు ఆను టీచు చిన్న లడ్డు నీకోసం నువ్వు మీ లడ్డుయే తినదు ఎక్కువ ఆద్య అదే ఆద్య నీ లడ్డు టేస్ట్ చేసి చెప్పద్దు ఆద్య సో ఆద్య లడ్డు టేస్ట్ చేయబోతున్నా నేను ఇప్పుడు బాగుంది ఆద్య లాగా ఉంది బాగుంది క్యూట్ గా అట్లా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తినాలి లక్ష్మి అందరు చెప్పుకుంటారా నీకు లడ్డు కావాలా కావాలి నాకు అన్ని ఇచ్చాయి ఇంటికి వెళ్ళాక తిందాం ఇక కూర్చోండి మా తమ్ముడు ఏడ్చింది పప్పు వాడుకుంటే అమ్మాయి తిన్నా ఇంకా లడ్డులో కోసమా వెళ్ళిపోతున్నాం గాయస్ అదే ప్రసాదం నిన్న అయిపోయిందా ఇవాళ నో ఇవాళ కూడా అదే చిక్కి కూడా అయిపోలే ఇవాళ నిన్నంటే అయిపోయింది ఓ బాక్స్ కూడా ఉంది సో తినుకుంటూనే పోతున్నాం రేపు ఏదో అట్లా బతుకమ్మ కావచ్చు ఈ రోజు నాన్న బియ్యపు బతుకమ్మ ఇలా రేపు అట్లా బతుకమ్మ కదా అట్లా చేస్తాను అర్థం సరే సరే మంచిది భయపెట్ట ఆద్య భయపెట్టకు అందరినీ ఆద్య ఎవరిని భయపెట్టకు అట్లా నేను భయపడతలే ఇక్కడ ఆడుకుందాం ఆట అయిపోయింది ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.